అందరికీ నమస్కారం. శ్రీ కౌద్రీ నామ సంవత్సరం అంటే 2024-25 వృషభ రాశి వారికి పంచాంగ ఫలితాలు. ఈ వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పాదాలు వెరసి వృషభ రాశి అవుతుంది. వీరికి ఆదాయం 8, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క సంచార స్థితిగతులను పరిశీలించగా 14/4/2024 నుండి 14/6/2024 వరకు రవి భగవానుడు ద్వాదశ స్థానంలోను, జన్మంలో 17/8/2024 నుండి 16/9/2024 వరకు, అర్ధాష్టమంలో 16/12/2024 నుండి 14/1/2025 వరకు ఉంటారు. ఇక అష్టమంలో కుజ సంచారం 2/6/2024 నుండి 26/8/2024 వరకు ద్వాదశంలో కుజుడు జన్మం. గురుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మంలో ఉంటాయి కాబట్టి మనం కొంతవరకు శుభ ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా శుభుడే. రాహు కేతు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వారు పెద్దగా భయాందోళన చెందవలసినంత అవసరం ఏమి కనబడదు. కానీ వీరికి అంటే ఈ వృషభ రాశిలో ఉంటున్నవారు అంటే ఎవరు అంటే కనుక మనం ముందుగా కృత్తికా నక్షత్రం చూసుకుందాం. ఈ కృత్తికా నక్షత్రానికి గురుబలం తక్కువగా ఉంటుంది, కుటుంబ చింతన ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి వల్ల తరచుగా శిరో సంబంధ వ్యాధులు కలగడానికి అవకాశం ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. తలపెట్టిన పనుల్లో అధిక శ్రమతో పూర్తవుతాయి. లాభానికి తగిన ఖర్చులు ఉంటాయి. అందరూ గౌరవిస్తూ ఉంటారు. ఇక రోహిణీ నక్షత్రం వీరికి అనుకూలం పర్వాలేదు. తదుపరి కొంత అనుకూల ప్రతికూలతలు ఏర్పడినా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. అదేవిధంగా సంతాన రీత్యా సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. దైవారాధనపై శ్రద్ధ పెట్టడం మంచిది. కానీ శ్రద్ధ పెట్టడానికి మనస్సు అంగీకరించాలి. నివాస ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన సమస్యలు ఉంటాయి. దైవారాధన మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. ఇక మృగశిర నక్షత్రం వారు వీరికి గురుబలం అమోఘంగా ఉంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. అందరి సహకారం మీకు ఉంటుంది. పిల్లల అభివృద్ధిని మీరు చూస్తారు, ఆనందిస్తారు. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది. ఆవేశపూరితమైన నిర్ణయాల వల్ల సమస్యలు రాగల అవకాశాలు ఉంటాయి. అష్టమ లాభాధిపతి సంపత్తు, కుటుంబమునకు కారకుడైన గురువు జన్మంలో కలిసినందున సప్తమలో శని రాజ్యస్థానంలో ఉండడం ఈ గ్రహ సముదాయ ఫలంచే జీవితంలో ఎంచదగిన కాలంగా ఉంటుంది. ఈ గ్రహ సముదాయ బలంచే జీవితం ఎంచదగిన కాలంగా భావించి శుభాశుభ ఫలితాలే ఇస్తుంది. సంసార జీవితంలో ఆనందం, ఉత్సాహ ప్రోత్సాహాలు, మనోనిశ్చిత కార్యములు జరగడానికి అవకాశం ఉంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు.
భూగృహ జీవితానందం, పదవులు, బహుమానాలు పొందడం, అధికార అనుగ్రహం, స్త్రీ మూలకంగా లాభాలు, అన్య స్త్రీ వల్ల ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని విషయాలలో అపనిందలు, అపవాదులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో నీచ జన సాంగత్యం వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. వీరు తీసుకునే ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంపల్యం, తేజోనాశనం, ఇతరుల వల్ల మోసపోవడం, ఆందోళన, ధన నష్టం, బంధుజనుల వలన దుఃఖం, మాతృవంశ సూతకములు, వాహన ప్రమాదములు జరగడానికి అవకాశం ఉంది. అంటే వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విదేశీ ప్రయాణములన్న వారికి అనుకూలత త్వరగా ఏర్పడి వీసాలవి లభిస్తాయి. నూతన వ్యాధులు, భయాందోళన కలిగించే సంఘటనలు, ప్రయాణములందు ఆరోగ్య భంగములు, అలసట, భారీకు స్వల్ప అనారోగ్య భంగములు, ఆపరేషన్ జరగడం, వృధాగా కాలక్షేపం చేయడం, మనోదుఖాలు, సోదర మూలకంగా విరోధాలు, నేత్ర ఉదర సంబంధ వ్యాధులు, బంధుమిత్ర విరోధాలు కలగడానికి ఆస్కారం మెండుగా కనబడుతుంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి. ఉద్యోగులకు యోగకారక గ్రహాల వల్ల విదేశాలలో ఉద్యోగములు చేయవారికి మంచి యోగప్రదంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు తప్పకపోవచ్చు. అధికారుల వల్ల ఇబ్బందులు, కుటుంబమునకు దూరంగా ఉండవలసి రావడం, అవంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు కొంతవరకు ఆశాజనకంగానే కనిపిస్తూ ఉంటుంది. పర్మనెంట్ కాని వారికి అంటే టెంపరీ ఉద్యోగస్తులు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రైవేటు సంస్థలలో పనిచేసే వారికి వేరే కంపెనీ మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాల ఉద్యోగులకు గృహ మార్పులు జరగడానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి అంటే పొలిటీషియన్కి అనుకూలమైన కాలంగానే భావించాలి. ప్రజల్లోనూ అధిష్టానంలోనూ వారితో అధిష్టానంలో ఉన్న నాయకులతోనూ గౌరవం పొందుతారు. కనీసం పదవులు లభించడానికి అవకాశం ఉంది. ఉన్నత పదవులు కూడా లభించిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ప్రజల్లో మంచి గుర్తింపు, ధనం మంచి నీళ్ళ వలె ఖర్చు చేస్తారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి అవకాశం మెండుగా కనబడుతుంది. మీతో తిరిగిన వారే మీకు అన్యాయం చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అని ప్రత్యేకమైన హెచ్చరికగా భావించాలి. ఈ సంవత్సరం కళాకారులకు కొంతవరకు పర్వాలేదు. శుభ మిశ్రమ ఫలితాలు అనుభవం అవుతాయి. ప్రభుత్వ సంబంధ అవార్డులు, రివార్డులు పొందడం కష్టమే. చివరి నిమిషంలో చేజారిపోతాయి. సినిమా, టీవీ కళారంగాల్లో ఉన్న గాయకులకు, కవులకు, సంగీత కళాకారులకు నూతన అవకాశాలు అంతంత మాత్రమే లభిస్తాయి. ఈ సంవత్సరం అన్ని రకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు కూడా ఆశాజనకంగానే ఉంటాయి. హోల్సేల్, రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగా అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది. జాయింట్ వ్యాపారులకు నష్టాలు తప్పకపోవచ్చు. సరుకులు నిల్వ చేయవారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రమే. బిల్డర్స్, వివిధ కాంట్రాక్టర్దారులకు అనుకూలత కొంతవరకు బాగానే ఉంటుంది. నూతన కాంట్రాక్టులు లభించింది. ఈ సంవత్సరం విద్యార్థులకు సామాన్య ఫలితాలు, శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆశించిన మార్కులకు రావడం చాలా కష్టతరంగా ఉంటుంది. బద్ధకం ఎక్కువగా ఉంటుంది. చదువుపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపడం మంచిది.
శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలు చెడు సావాసాల వల్ల నష్టాలు జరగడానికి అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంజనీరింగు, మెడికల్, బీఈడి, లా సెట్, ఐసెట్, పాలిటెక్నిక్ మొదలైన కోర్సుల్లో వాళ్ళు ఎంట్రన్స్ పరీక్షలు రాయవారు కావలసిన సీట్లు పొందలేదు. క్రీడాకారులు కొంతవరకు మేలు జరుగుతుంది. 2 పంటలో మంచి దిగుబడి వస్తుంది. అయినా ఆశించినంత ఆదాయం కనబడదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేతికి అందినట్లే అంది చేజారిపోతుంది. రుణాలు తీర్చలేరు. కౌలుదారులు మరింత కష్టతరంగా ఉంటుంది. ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు లభించవు. చేపలు, రొయ్యలు చెరువుల వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు. అంతగా నష్టం ఉండదు. క్వాలిటీ వారికి కొంతవరకు మేలుగానే ఉంటుంది. ఈ సంవత్సరం కొన్ని వస్తువులు చేజారిపోతాయి, పోగొట్టుకుంటారు. సంతానం వలన ఇబ్బందులు ఏర్పడతాయి. వివాహం కాని స్త్రీలకి ఈ సంవత్సరం వివాహం కావడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం స్త్రీ సంతానమే ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఆలోచిస్తే శుభాశుభ మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మీ శక్తి సామర్థ్యాలు ఏమాత్రమో పనిచేయవు. మీరు ఏ పని తలపెట్టినా సరే చాలా శ్రమపడి విజయం సాధిస్తారు. కష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు ఏ విధంగానైనా సరే గురునికి అంటే ఆదిగురు దత్తాత్రేయ స్వామి గుడిలో కానీ గురు భగవాన్ కానీ జపం, దానం, హోమం చేసుకుంటే మంచిది అని నా ప్రత్యేకమైన మనవి. ఈ కాంటెంట్ నచ్చితే శ్రీ దుర్గా దత్తాత్రేయ దర్బార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వందే దత్తం జగద్గురు. జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై గురుదత్త.